చూడండి. టీఈఈఆర్ దీన్ని టీర్ అని చాలామంది పలుకుతూ ఉంటారు. కానీ నిజానికి దీన్ని ఈ విధంగా పలుకుతాం చూడండి. టీ పక్కన ఐ పెట్టి సౌండ్‌ని పెట్టారు. అంటే ఇయర్, డియర్. ఇంకా ఆల్రెడీ సౌండ్ గురించి చెప్పడం అయింది. ఇది లైట్‌గా పలికే ఆ లాంటి సౌండ్. డి, డియర్. ఈ ఆర్‌ని బ్రిటిష్ ఇంగ్లీష్‌లో సాధారణంగా పలకరు. ఫర్ సపోజ్ ఈ సెంటెన్స్ చూడండి. బ్రిటిష్ వాళ్ళు చదివితే దీన్నే సెవరల్ డియర్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ అంటారు. అదే అమెరికన్ ఇంగ్లీష్ అయ్యేసరికి ఆర్‌ని పలుకుతారు. అంటే సెవరల్ డియర్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ అని ఆర్‌ని పలికి డియర్ అని అంటారు. ఇప్పుడు మనం సాధారణంగా ఈ స్పెల్లింగ్ చూడండి. డిఈఏఆర్ ఇది మనం డియర్ ఫ్రెండ్ అని అంటుంటాం. అలాగే మై డియర్ అని పిలుస్తుంటాం. ఇక్కడ చూడండి, దీన్ని కూడా సేమ్ సౌండే. డియర్ సేమ్ సౌండ్. ఇందాక మనం చూసిన ఈ డీర్ అనే కాకుండా డియర్ అని దీన్ని పలుకుతాం, దీన్ని కూడా డియర్ అనే పలుకుతాం. రెండు ఒకేలాంటి సౌండ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, రాణి ఈజ్ ఎ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. కంగ్రాచులేషన్స్ మై డియర్. పిఓఓఆర్ని సాధారణంగా మనం పూర్ అని అంటుంటాం. దీన్ని నిజంగా మనం ఎలా పలుకుతామంటే, ఇక్కడ చూడండి, పి పక్కన ఈ సింబల్ ఉంది. దీని అర్థం ఓ అర్థం. అంటే ఓ ఆర్కి ఇలా బ్రాకెట్ ఉంది అంటే బ్రిటిష్ ఇంగ్లీష్లో దీన్ని పలకవద్దు, సైలెంట్ అని చెప్తుంది. పోర్, పోర్. అలాగే మరొక రకంగా కూడా దీన్ని పలకొచ్చు. చూడండి, పి పక్కన యు సౌండ్ రెండు ఇచ్చాడు. యు లాగా ఉండేది ఉకారం అనమాట. ఇది సౌండ్ అంటే లైట్గా పలికి ఆ. అంటే చూడండి ఇలా వస్తుంది. లైట్గా పలకండి, ఆ అనకండి. సో పోర్ అని కానీ పూర్ అని కానీ అంటాం. అంతేగాని పూర్ అని మాత్రం కాదు. అమెరికన్ ఇంగ్లీష్ కూడా మీరు చూస్తే పోర్, పూర్. ఇక్కడ ఆర్ ఉంది కదా, ఈ ఆర్ అని పలికేటప్పుడు ఆ పలుకుతుంది కాబట్టి ఇక్కడ సౌండ్ మీకు మధ్యలో పెట్టలేదు అంతే. దీన్ని కూడా పూర్ అంటే రెండు ఒకేలాగా. చిన్న తేడా ఏంటంటే అమెరికన్ ఇంగ్లీష్లో ఆర్ని పలుకుతాం, బ్రిటిష్ ఇంగ్లీష్లో ఆర్ని పలకం. చూడండి, ఇప్పుడు నేను దీన్ని చదువుతాను. దే వర్ సో పోర్ దట్ దే కుడెంట్ అఫోర్డ్ టు ఫీడ్ దేర్ ఫ్యామిలీ. అలాగే ఈ విధంగా పలికితే దే వర్ సో పూర్ దట్ దే కుడెంట్ అఫోర్డ్ టు ఫీడ్ దేర్ ఫ్యామిలీ. ఈ విధంగా మనం ఈ పదాన్ని పలుకుతాం. సేమ్ ఇదే ప్రొనౌన్సియేషన్ కలిగిన పదం చూడండి, పిఓయుఆర్, పోర్. పోర్ అంటే పోయడం అనమాట. చూడండి రాయడం పోర్. సో ఇక్కడ చూడండి, ఐ స్పిల్డ్ ద జ్యూస్ వైల్ ఐ వాజ్ పోరింగ్ ఇట్. ఐ స్పిల్డ్ ద జ్యూస్ వైల్ ఐ వాజ్ పోరింగ్ ఇట్. ఇవన్నీ ఇక్కడ మనం చూస్తున్న పదం ఎప్పుడు విననట్టు అనిపిస్తుంది. CHAMPAGNE ఎప్పుడు వినలేదు కదా ఈ పదం అనిపిస్తుంది. కానీ మనం చాలాసార్లు విన్న పదం అది. దీన్ని షాంపెయిన్ అని చదువుతాం. వచ్చిందా? క్రికెట్ మ్యాచ్ గట్రా ఏమైనా జరిగిన తర్వాత విజయోత్సవాల్లో వైన్ పోసుకుంటారు. ఆ వైన్నే షాంపెయిన్ అంటాం. దాని స్పెల్లింగ్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ స్పెల్లింగ్ చూసి ఎవరు కూడా ఆ వర్డ్ని చదవలేరు. మనం ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూస్తేనే చదవగలం. చూడండి ఒకసారి, ఇది ఈ సింబల్ చూసారా? ఇది అలాగా ఉండే సా ఉంది కదండి, ఇది సాకు ఇది ఏత్వం అని చెప్పాను. ఏత్వాన్ని కొద్దిగా డ్రాగ్ చేయాలి, లాగాలి. అంటే సే కాకుండా షే. ఇది ఇది షాంపెయిన్ అని పలుకుతాం. షాంపెయిన్ అని పలుకుతాం. షాంపెయిన్ అనగానే మీకు గుర్తొస్తుంది, కానీ స్పెల్లింగ్ చూస్తే అస్సలు గుర్తురాదు. థ్యాంక్ యూ. మనం ఇంట్లో అలంకరణకి పైన సీలింగ్కి పెట్టుకుంటాం కదండి ఆ లైట్, దీన్ని శాండలియర్ అని అంటాం. స్పెల్లింగ్ చూడండి, CHANDELIER. ఈ స్పెల్లింగ్ చూసి మనం ఇంగ్లీష్లో సాధారణంగా స్పెల్లింగ్ చూసి వర్డ్ని చదవడానికి ట్రై చేయకూడదు. దాని యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూసిన తర్వాతనే దాన్ని ఎలా చదవాలో నిర్ణయించుకోవాలి. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూడండి, ఇక్కడ ఇందా చెప్పిన సా వచ్చింది, ఏత్వం వస్తుంది. అంటే ఈ విధంగా వస్తుంది. ఏత్వం అంటే ఎసే కాదు, షే. ఇక్కడ కిందన ఉంది గీత, దీని అర్థం స్ట్రెస్ చాలా తక్కువ ఇవ్వాలి అని అర్థం.
ఏ స్టాండ్. ఇక్కడ డాని మనం చాలా లైట్గా పలకాలి, స్వా సౌండ్. స్టాండ్ లియర్ అంటే చూడండి లియర్. ఇక్కడ మళ్ళీ స్వా సౌండ్ వచ్చింది. సో లీకి స్ట్రెస్ ఉంది అంటే దీన్ని కొంచెం ఒత్తి పలకాలి. ఆర్ని పలికి అంటే సైలెంట్ కాబట్టి బ్రిటిష్ ఇంగ్లీష్లో పలకం. దీన్ని శాండలియర్ అని బ్రిటిష్ ఇంగ్లీష్లో అంటారు. అమెరికన్ ఇంగ్లీష్లో అయితే శాండలియర్ అని ఆర్ని పలుకుతారు, అంతే డిఫరెన్స్. GHOST దీన్ని మనం ఘోస్ట్ అని పలుకుతుంటాం, కానీ నిజానికి దీని యొక్క ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూస్తే మీకు ఈ విధంగా రాసి పెట్టి ఉంటుంది. ఇక్కడ జీ అంటే గా, ఇది స్వా సౌండ్ అంటే తేలిగ్గా పలికే అలాంటి సౌండ్ ఉ. ఔ ఔ ఇలాగా ఈ అక్షరాలని కలిపి పలికితే ఆని లైట్గా పలకాలి. సో గౌ, గౌస్ట్, గౌస్ట్ అని వస్తుంది. ఇక్కడ నేను గౌ అని రాయొచ్చు, కానీ అదే సౌండ్, కానీ ప్రతి అక్షరం మీద మన దృష్టి ఉండాలి. గౌస్ట్, గౌస్ట్ అని పలుకుతాం, ఘోస్ట్ అని అయితే కాదు. చాలామంది గోస్ట్ అని కూడా అంటుంటారు. ఇక్కడ ఆ ఔ సౌండ్ ఉంది, స్వా పక్కన యూ సౌండ్ ఉంది, అంటే ఊ సౌండ్ ఉంది. సో ఆ స్వాని కూడా పలకాలి లైట్గా, గౌస్ట్. చూడండి, ఏ ప్రీస్ట్ వాజ్ కాల్డ్ ఇన్ టు ఎక్సోసైజ్ ద గోస్ట్. అంటే ఇక్కడ ఎక్సోసైజ్ అంటే తరిమి కొట్టడం, దెయ్యాన్ని తరిమి కొట్టడం. ఎక్సోసైజ్, ఎక్సర్సైజ్ కాదు, ఎక్సోసైజ్. ఎ ప్రీస్ట్ వాజ్ కాల్డ్ ఇన్ టు ఎక్సోసైజ్ ద గోస్ట్ అంటాం. అలాగే మరొక స్పెల్లింగ్ చూడండి, GHOUL. దీన్ని ఎవరైనా రకరకాలుగా మనం స్పెల్లింగ్ చూసి పలుకుదామని ట్రై చేస్తే గౌల్ అంటాం, రకరకాలుగా అంటాం. కానీ ఇక్కడ మీరు ఊహించిన సౌండ్ ఇక్కడ ఉంచండి. జీ పక్కన యూకు 2 చుక్కలు ఉంది, యూకు 2 చుక్కలు ఉంటే కొమ్ము దీర్ఘం అని అర్థం. గూల్ డైరెక్ట్ సౌండ్, ఎటువంటి మన తెలుగులో ఉండే సౌండ్లు ఏవి. సో గూల్ అని అంటాం, గౌల్ కాదు గూల్. గూల్ అంటే సాధారణంగా ఏంటంటే చూడండి, an evil spirit that opens graves and eats the dead bodies in them. అంటే ఆత్మలు అనమాట, దెయ్యాలు లాంటివి. ఇవి సమాధుల్ని విరగ్గొట్టి అందులో ఉన్న శవాల్ని తినేసారు, వాటిని గూల్ అని అంటాం. అలాగే మరొక వర్డ్ చూడండి, TRIUMPH. దీన్ని సాధారణంగా చాలామంది ట్రియంఫ్ అని చదువుతూ ఉంటారు, అంటే గెలుపు అనే భావం గెలుపు అని అర్థం ఇచ్చే పదాన్ని చాలామంది ట్రియంఫ్ అని చదువుతుంటాం. కానీ నిజానికి దీన్ని మనం ఏ విధంగా చదవాలంటే, ఈ పక్కన ఆర్ సౌండ్ ఉంది, అంటే రావద్దు. ఆ అంటే ట్రై, చూడండి ట్రై. ఇక్కడ ఆ వచ్చింది, ఇది ఎగ్జాక్ట్ ఆ అనమాట. ఈ సింబల్ ఉందంటే తెలుగులో ఆ అకారం అని అర్థం. ఎంఎఫ్ అంటే అంఫ్, అది ట్రై అంఫ్, ట్రై అంఫ్. చూడండి, ఇట్ వాజ్ ఏ పర్సనల్ ట్రయంఫ్ ఓవర్ హర్ ఓల్డ్ రైవల్. సో ఈ విధంగా మనం దీన్ని ట్రయంఫ్ అని పలుకుతాం, గెలుపు అని అర్థం ఈ పదానికి. అలాగే మనం హోమ్ లోన్ తీసుకుంటున్నప్పుడు అర్థం వచ్చే పదం ఏది, దీన్ని మీకు ఆ డాక్యుమెంట్స్ గట్రా చూస్తే ఈ పదం ఉంటుంది. దీన్ని సాధారణంగా అందరూ మోర్ట్గేజ్ అని చదువుతూ ఉంటాం, కానీ దీన్ని నిజానికి మనం ఈ విధంగా పలకాలి. చూడండి, ఎమ్ పక్కన ఓ ఒత్తు ఉంది, అంటే మో అని అర్థం. స్ట్రెస్ కూడా ఉంది, మో. ఈ జీకి ఐ ఉంది, అంటే గీ. ఇది జా అండి, ఎగ్జాక్ట్గా మన తెలుగులో ఉండే జా. ఇది జాకు నకార్పు, మోగిజ్. ఏంటి మోగిజ్. ఈ సౌండ్లో ఏది సైలెంట్ అయితే RST అనేది సైలెంట్. అలాగే GAGని గిజ్ అని పలికాడు. ఇది డి పక్కన ఈ 3 లాగా సింబల్ ఉంటే దీని జా అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో దే వర్ ఫోర్స్డ్ టు గివ్ అప్ దేర్ హోమ్ బికాజ్ దే కుడెంట్ పే ద మార్గేజ్. ఈ విధంగా మనం పలుకుతాం. థ్యాంక్ యూ.